విశాఖ రైల్వే జోన్ వస్తుందా? ఏపీకి అనుకూలంగా బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటుందా? అసలు కేంద్రం జోన్ ను ప్రకటించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏపీ కోటాలో రాజ్యసభకు టీడీపీ తరపున ఎంపికైన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు కనికరిస్తారా? ఇలాంటి వివరాలపై ఓ రిపోర్ట్. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ రైల్వే జోన్ డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. 2 ఏళ్లుగా ఈ విషయంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇదిగో అదుగో అంటూ వస్తోంది. ప్రస్తుతం రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల సమాచారం చూస్తే ఇప్పటికీ రైల్వే టెక్నికల్ కమిటీ జోన్ ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కానీ ఎలాంటి ఆమోదముద్ర వేయకపోవడంతో ఫైల్ పెండింగ్ లో ఉన్నట్టు సమాచారం. మరోవైపు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఏపీ కోటాలో రాజ్యసభకు టీడీపీ తరఫున ఎంపికవడంతో జోన్ పై మళ్లీ ఆశలు చిగురించాయి. రాజ్యసభ సభ్యునిగా ఆయన నియమించిన తర్వాత మంత్రి హోదాలో ప్రభు కూడా సానుకూల నిర్ణయం తీసుకునేలా టీడీపీ బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆయన కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. కానీ ప్రధాని మోడీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ప్రకటన సాధ్యమనేది జగమెరిగిన సత్యం. జోన్పై 2 ఏళ్లుగా ఆలస్యం కావడానికి కారణం ఏపీ విభజన బిల్లులో స్పష్టంగా చెప్పకపోవడమే. అంతేకాకుండా ఏపీలో మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రం విషయంలో మోడీ మాటల్లో ఒకటి చేతల్లో ఒకటి చేస్తుండడమే అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే టీడీపీ సీనియర్లు మాత్రం గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోగా జోన్ ప్రకటన వస్తుందన్న ఆశతో ఉన్నారు. రైల్వే జోను అందులో పొందుపరిచి ఉంది. బిల్లులో తప్పున్నప్పటికి కూడా యాక్చువల్ గా బిల్లులో ఎగ్జామిన్ అని మాత్రమే రాశారు. అయినప్పటికీ కూడా మరి సురేష్ ప్రభు గారు మన తెలుగుదేశం తెలుగు రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు, రైల్వే మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్రం కూడా వెంటనే దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు. త్వరలో ఇస్తారని కూడా నేను కోరుకుంటాను. వారు కూడా అదే చెప్పారు. అసలు విశాఖ రైల్వే జోన్ ప్రకటన విషయంలో కేంద్రం పరిశీలిస్తున్న అంశాలు చూస్తే జోన్ ఏర్పాటు సరైనదేనా? టెక్నికల్ గా, ఆర్థికంగా ఆచరణ సాధ్యమా? పక్కనే ఉన్న ఈస్టర్న్ రైల్వేస్ పై ప్రభావం పడుతుందా? భవిష్యత్తులో విశాఖకు రెవెన్యూ వస్తుందా అన్నది ఆలోచిస్తున్నారు. దిస్ ఇస్ ప్యూర్లీ పొలిటికల్ డెసిషన్ విచ్ నీడ్ టు బి టేకెన్. ఆ పొలిటికల్ డెసిషన్ తీసుకునే దానికి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, సురేష్ ప్రభు గారు తప్పనిసరిగా దాన్ని సానుకూలంగా పరిశీలించి విశాఖపట్నానికి హెడ్ క్వార్టర్స్ గా రైల్వే జోన్ వచ్చి తీరుతుంది. సౌత్ సెంట్రల్ తో పాటు పొరుగునే ఉన్న జోన్లు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాయన్న చర్చలు తెర మీదకి వస్తున్నాయి. మొత్తం మీద జోన్ విషయంలో ఏపీ నేతలు ఆశలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.